హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో మార్నింగ్ నుంచి ఇక ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తాం, మా బాబుది ఏంటంటే సెకండ్ మంత్ ఫోటోషూట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, అంటే చిన్న బాబుకి. సో అయితే ఇక తీద్దామని చెప్పేసి అయితే ఇక బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎవరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక చూసారు కదా, ఇక అందరం కలిసి అయితే ముచ్చట్లు పెడుతున్నాయి. ఇక మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ లేసేసి ఇక పప్పు అన్నం అవన్నీ పెట్టేసి ఇక పెద్దోడిని అయితే బ్రష్ అయితే చేపిస్తున్నానండి. బ్రష్ చేయించిన లోపే ఇక వాటర్ అయితే వదిలేస్తున్నారు. ఇక 2 టైమ్స్ వదులుతారండి వాటర్. ఇక వాటర్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, వాటర్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. అందుకనే ఇక అన్నీ నింపుకొని అయితే పెట్టుకుంటాను. ఇటైతే ఇక బ్రష్ చేపించేసి అట్లనే స్నానం కూడా చేపించేసాను వాడికి. ఇక స్నానం చేపించేసిన తర్వాత అందరం వాడిని రెడీ చేసేసి ఫస్ట్ అయితే బోర్న్విటా పెట్టాను. పాలల్లో వేసి పెట్టాను కానీ అసలు తాగలేదు. ఇవాళ ఎందుకు అండి ఏం తాగట్లేదు. ఏమైందో ఏందో అర్థమైతే అవ్వట్లేదు. ఇక జలుబైందేమో అని చెప్పేసి సిరప్ అయితే పెట్టేశాను. ఇక అంతలోపు ఏంటంటే వెజిటేబుల్స్ లేవు, ఏమైనా వంట చేద్దామంటే అనుకొని ఇక వెజిటేబుల్స్ అయితే జెప్టో నుంచి అయితే ఆర్డర్ నేనే పెట్టాను. కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో అన్నిట్లో వెతుకుతాను, దేంట్లో తక్కువ ఉంది ఏంటి అని అయితే అన్నీ చూసి అయితే ఇక వెజిటేబుల్స్ అయితే ఇది చేసేసాను. ఇక అంతలోపు ఇక అందరం ఇక ఈవినింగ్ వరకు ఎలా ఉంటాం కదా అని చెప్పేసి ఇక అందరం తిన్నోడికి స్నానం, నేను స్నానం, ఇక అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయి ఇక అన్నీ సర్దుకున్న తర్వాత వాడికి కూడా ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేసి ఇంక వెజిటేబుల్స్ అయితే ఏమేమి వచ్చినాయి ఏంటా అని ఇక నేను తీస్తా అంటే ఇక మా పెద్ద బాబు అయితే ఇక 2 టైమ్స్ స్నానం అయిపోయింది. అంతలోపే వాడికైతే నీళ్ళంటే పిచ్చి, నీళ్ళల్లోనే ఉంటా అంటాడు. అలానే ఇక వెజిటేబుల్స్ అన్నీ అయితే ఇక అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక అన్ని వెజిటేబుల్స్ హాఫ్ కేజీ చేసుకున్నానండి. బెండకాయలు మాత్రమే ఇంకొంచెం తక్కువ ఉన్నాయి కదా అని అవి కేజీ చేశాను. ఆనియన్స్ ఇంకో 5 కేజెస్ అయితే చేసుకున్నాను. ఒకసారి ఆనియన్స్ అయితే పాడవ్వవు కదా, ఆలు కూడా అంతే అండి, అవి కూడా పాడవ్వవు అని చెప్పేసి ఒక 2.5 సంథింగ్ 2 కేజెస్ ఏమో చేసినట్టున్నాను. ఇట్లా క్యాప్సికమ్, బీనీస్ అన్నీ ఇక చేసేసి అయితే తీస్తున్నాను. నేనైతే మంచిగా కవర్లు ఇంకా డస్ట్‌బిన్‌కి దానికి దీనికి యూజ్ అవుతుంది కదా అని నీట్‌గా చేస్తా అంటే మా బాబు చూడండి ఎంత ఎట్లా చేస్తున్నాడో. వాడికంటే ఈ మధ్యలో కొంచెం జెలస్ ఎక్కువైపోయింది. ఇక చిన్నోడు వచ్చాడు కదా, అందరూ వాడినే చూస్తున్నారు. ఇక పెద్దోడిని చూడట్లేదు అనే విషయంలో అయితే కొంచెం జెలస్ అనేది అయితే కొంచెం ఎక్కువైంది. ఇక వాడు చూడండి ఎట్లా పడేస్తున్నాడు, ఎట్లా పడితే అట్లా పడేస్తున్నాడు. ఏడుస్తున్నాడు, ఈ మధ్యలో చాలా ఏడుస్తున్నాడు. చిన్నదానికి బాగా ఏడవడం నేర్చుకున్నాడు. ఇక కొంచెం ఇక వాడినే ఇక హెల్ప్ చేయమని చెప్పేసి అయితే ఇక తీస్తున్నాడు కదా, ఇక అన్నీ చూపించుకున్న తర్వాత ఏంటంటే ఇక నేనైతే ఒక సైడ్ క్యాబేజ్ కట్ చేసేసి అయితే క్యాబేజ్ వండేసాను ఫస్ట్. ఇవాళైతే క్యాబేజ్ కర్రీ పప్పు చేసేసానండి. ఇక మా బాబు ఏమో అన్నీ లోపల పెట్టే అంటే వాడినే చెప్పాను. ఇక లోపల పెట్టేశాడు. ఇక అందరం కలిసి ఏం చేసినామంటే పడుకున్నాం. ఇక అందరం తినేసి పడుకున్నాం ఈవినింగ్ వాటర్ వచ్చే వరకు. ఇక లేసి అయితే ఫస్ట్ కాఫీ తాగుతున్నాం. కాఫీ తాగాక వాడికి కూడా మా అత్తే ముందుగానే నేను చిన్నోడు పడుకున్నాం. వాడికి మ్యాగీ పెట్టేసిందంట, తింటా అంటే పెట్టేసింది. ఇక చిన్నోడు పొద్దున్నే స్నానం చేశాడు కదా, ఇంకెందుకు లేపడం అని చెప్పేసి వాడినైతే కొంచెం రెడీ చేద్దామని చెప్పేసి ఇక ఫీడింగ్ ఇచ్చేసి కొంచెం అటు ఇటు చంలి ఇక వాడినైతే లేపేసి అయితే రెడీ చేసేసాను. రెడీ చేసేసిన తర్వాత ఇక చూడండి మా పెద్ద బాబుకి ఏంటంటే ఉయ్యాల కావాలంటే చిన్నోడిని ఇద్దామనే టైంలో వాడు ఎప్పుడని లోపల దూరేసి అయితే వాడే ఆడతాడు. ఏందో ఏందో అండి అసలు ఇందులో. ఇక ఇక నేనైతే ఇక స్టార్ట్ చేసేసాను. ఏ థీమ్ ఏ థీమ్ అని చాలా వెతికాను కానీ ఏదో ఇక నాకు తోచినంత అయితేనే ఇక నేనే చేసేద్దాము, ఎవరిని ఎందుకు అని చెప్పేసి ఇక నేనైతే స్టార్ట్ చేశాను. నాకు కొన్ని వెజిటేబుల్స్తోనైతే ఇక థీమ్ స్టార్ట్ చేసేద్దామని. ఈ శారీ చూసారు కదా, నేనైతే పెళ్ళిలో తీసుకున్నాను. నాకు నచ్చి బ్లూ కలర్ బాగుంది కదా అని చెప్పేసి ప్లెయిన్ ఉంది అని తీసుకున్నాను. ఇక అదే శారీ మా పెద్ద బాబుకి కూడా అదే శారీతోని థీమ్ స్టడీ చేశాను. ఇంక అంత ప్లెయిన్ ఉంది కదా, సాఫ్ట్ ఉంది కదా అని చెప్పేసి ఇక చిన్నోడిని కూడా దాంతోనే ఇక రెడీ చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లేడీస్ ఫింగర్ బెండకాయలు ఉంటాయి కదా, దాంతోనైతే 2 పెడదామని చెప్పేసి పెట్టాను. కానీ అది ఎందుకో సెట్ కానట్టు అనిపించింది నాకు. ఎందుకంటే అది ఎందుకో బోడి బోడి అనిపించింది. చాలా సన్నగా ఉంటాయి కదా బెండకాయలు, ఎంత సెట్ చేసినా సెట్ అవ్వట్లేదు. చుట్టూ అయితే వెజిటేబుల్స్ ఏమేమి పొద్దున్నే ఆర్డర్ పెట్టాను కదా, ఏమేమి ఉన్నాయని చూసేసి అన్నీ 2, 2, 3, 3, 4, 4 అలా అయితే కొంచెం సెట్ చేశాను. ఇలా చూసారు కదా, చాలా సింపుల్గా అనిపించింది. పెద్దోడికి అంత మంచిగా చేసి చిన్నోడికి అందుకు అంత సింపుల్ చేద్దామని ఇక నేను మా అత్తయ్యని అడిగాను, ఏం పెడదాం అని అంటే టొమాటోస్ పెట్టు, టొమాటోస్ ఉన్నాయి కదా, సో అవి అయితే బాగుంటాయి అని చెప్పేసి చెప్పింది. చూసారు కదా, బోడి బోడి అనిపిస్తుంది అని చెప్పేసి ఇక కొన్ని దొండకాయలు ఉంటే ఆ దొండకాయలతో ఇట్లా 4 పెట్టాను. ఇక మా అత్తయ్య అయితే టొమాటోస్ ఉన్నాయి కదా, ఇక టొమాటోస్తో చెయ్యు అని చెప్తే ఇక లాస్ట్కి అయితే కొన్ని ఆ 2 తీసేసి అయితే టొమాటోస్ పెట్టాను. ఇక పైన కింద అయితే బెండకాయలతో ఇద్దరు 4 పెట్టాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కానీ
కొన్ని దిద్దామని మా అల్లుడిని అయితే వీడియో తీయమని చెప్పాను, కానీ వంక టింకర్ తీసారు. ఇక అదే సెట్ చేసేసి అయితే పెట్టేస్తున్నాను. చూడండి బాగొచ్చిందా ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకున్నానండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా, వాడిని ఫొటోస్ తీస్తా అంటే ఇక మా పెద్దోడు కూడా నేను దిగుతా అంటే ఫస్ట్ వాడిని దిగని ఒక 2, తర్వాత నీకు తిప్పుతా అని చెప్పేసి ఇక వాడినైతే ఫొటోస్ ఇక 3-4 ఫొటోస్ వాడిని తీసేసుకున్న తర్వాత ఇక వాడిని కూడా సైడ్ని పడుకోబెట్టాను. వాడు పాయింట్ వేసుకోమంటే వేసుకోలేదు, కానీ ఇట్లా డైపర్ మీద ఉన్నాడు. ఇక అన్ని సెట్ చేసేసి ఇక వాడిని కూడా 2-3 ఫొటోస్ తీసిన తర్వాత వాడు కూడా హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.